బువ్వ పెడుతురు అయినా ఈడ పెట్టారు ఆడ పెడతారు. హాస్టల్ ఉందా? ఉంది. సర్కార్దేనా? సర్కార్దే. మరి మంచిగా ఉందా తిండి? మంచిగానే ఉంది. ఉన్నట్టే ఇంటి దగ్గర ఉన్నట్టు ఏం లేదు. అంతేనా? ఏం కూరగాయలు ఎట్ట సంగతి? కూరగాయలు పెడుతురా, కౌసు పెడుతురా, పప్ప కూరగాయలు పెడుతున్నారు. కూరగాయలు పెడుతున్నారు. కౌసు పెడతలేరా? పెడతలేరు. మరి కోళ్ళకు రోగాలు తగ్గే ఏడు కాడ పిచ్చలో రాలిపోతున్నాయట. మరి ఆ రోగాలు మీకు రావద్దని పెడతలేరు ఏమో అంతేనా? అంతే, అందుకే పెడతలేరు. మరి ఇప్పుడు చదువు సకదానం పెట్టడం ఉంది. మంచిగా ఉంది. మంచిగా చదువుతున్నా, మంచిగా తింటున్నా, మంచిగా వండుతున్నా. ఏం చదువుతున్నావు? ఏం కాదు ఫోన్ చేయ. ఏం పేరు నీ పేరు? లక్ష్మి. లక్ష్మి, ఏం చేస్తున్నావు బిడ్డ అంటే చదువుతున్నా అంటున్నావు కానీ మరి చదువు బాగా చదువు, జర షెడ్ పడు, మరి కొలువు కొట్టు. రేపు నేను పోతానే కూడా కొలువు కొట్టాలి. నువ్వు కొలువు కొడితేనే మరి ఆయన నీ కొలువు దొరుకుతాడు. అంతేనా కదా? అంతే. అబ్బో తెలుగుదే మా మనవరాలు. చెప్పు మనవరాలా, మీదెక్కడా? బైన్సా బాసర్ దగ్గర. నాకు ఎరకనా ఎక్కడ? బాసర్ దగ్గర నిజామాబాద్, ఆదిలాబాద్. సరస్వతి సరస్వతి బీజ కైండ పడేది. మరి ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కదా? నువ్వు ఏ ఉద్దేశంతో ఈ యూనివర్సిటీలో అడుగు పెట్టినావు? ఏం సాధిద్దాం అనుకుంటున్నావు జీవితంలో? నేను కలెక్టర్ అయ్యి మొత్తం మార్చేద్దాం అనుకుంటున్నా. సిస్టమ్ నే మార్చేద్దాం అనుకుంటున్నా. అంతేనా? మా రామసక్కని మనవరాలు దొరికింది. గిసవంటలే కావాలి నాకు. ముద్దుగా చెప్పినావు. మరి ఎట్లా ఏం జరుగుతుంది? ఏడ చూసి నీకు పానం కలక్కు అన్నది ఎందుకు ఆలోచన వచ్చిందంట? ఇక్కడ యూనివర్సిటీకి వచ్చి మంచిగా చదువుకుందామని వచ్చినా కానీ ఇక్కడ ఫ్యాకల్టీ సరిగ్గా లేదు, ప్రాపర్గా లేదు. అయ్యో, మేము ఒక పర్మనెంట్ ఫ్యాకల్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్యాకల్టీ మంచి హాస్టల్ ప్రొవైడ్ చేశారు, అన్నీ బాగున్నాయి కానీ ఒక ఫ్యాకల్టీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎడ్యుకేషన్కి ప్రాబ్లం అవుతుంది. ఏం పేరు? ప్రత్యూష. ప్రత్యూష. అమ్మా ప్రత్యూష, గో గిట్లా ఉండాలి. గిట్లా కంకణం కట్టుకొని నా గమ్యం అది, నా లక్ష్యం ఇది అని పోవాలి. కానీ వేరే అతరపుత్ర చదువులని ఏం చదువులు గిసబడి చదువులు చదవాలి. ఇక మరి ఈ రకంగా మీరు రేపటి సంది కొనుగోలు చేసి మూత మోగియాలి. మంచిగా ఉండాలి. ఈ దేశ అభివృద్ధికి మీరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం మీ నర్సయ్య తాత. ఇక మరి ఇంకా కూడా కొన్ని కోళ్ళాగలు గట్టు ఉన్నట్టున్నాయి. కోళ్ళాగలు మా మనవరాళ్ళు ఏమంటారో. ఏది పోతున్నావా బువ్వ? అప్పుడే ఆలైందా బువ్వకు? అట్టనా? తిన్నారా మీరు? ఈయన ముసలి తింటే గడక పోస్తే తిని వచ్చినా కానీ ఇంకా ఏది లేదు, ఎక్కడ లేదు. బువ్వ పెడతారా మీ యూనివర్సిటీలో? హాస్టల్లో పెడతారు. మా హాస్టల్కి రండి, తిని పెడతాం. మరి ఆ బువ్వ ఎట్ట ఉందో సప ఉంటే నాకు పోదు నూకుడు. నాకు ఏమైనా జర్ర కౌసు ఉంటేనే కారం తగిలితేనే పోదు లోపలికి. సండే రోజు రండి, పెడతాం చికెన్. సండే చదవకుండా చికెన్ చదవకుండా వీటికే కోళ్ళకు మాయ రోగాలు అంటారు. గట్ట పోదాం పాపిలగా.